హాయ్ అండి. చపాతీలోకి, పూరీలోకి సైడ్ డిష్‌గా చేసుకునే ఒక మంచి కర్రీ రెసిపీని అయితే ఈరోజు మీకు చూపిచ్చేస్తాను చూడండి. దానికోసం స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ ఏసుకొని, కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఏసుకొని, అలాగే దానిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు కట్ చేసి వేసుకొని కొంచెం సేపు మగ్గబెట్టుకోవాలండి. దానిలోనే నేను ఒక కప్పు వరకు కాబూలి శనగలు తీసుకున్నాను. ఇవి ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నాను. వీటిని కూడా యాడ్ చేసి కొంచెం వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని, ఉల్లిపాయ మగ్గేంత వరకు వాటర్ పోసుకొని కొంచెం సేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఇది ఉడికిన తర్వాత దీనిలో మూత తీసేసి ఒక్కసారి మళ్ళీ కలుపుకొని, దానిలోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగ పిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఒక 2 మినిట్స్ ఇలా కలిపేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కూడా కొంచెం నీళ్ళు పోసుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలండి. అంతే, చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇది అందరికీ తెలిసిన రెసిపీయే. కాకపోతే నేను శనగలనేది యాడ్ చేశాను. దానివల్ల టేస్ట్ ఇంకా బావుంటుంది. ఈసారి అలా ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. థ్యాంక్ యూ.